హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, ఈరోజైతే ఆదివారం, మాకు పని లేదు. గుడ్ మార్నింగ్ వీడియో అయితే చేస్తున్నా. 7:11 నిమిషాలు. ఈరోజైతే నాకు ఉంటుంది, జాడి కొట్టి రావాలి. ఇంకొకటి ఏంది, వైసమ్మ వీడియోలు చూసి 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 దిమాగ్ ఖరాబ్ అవుతుంది, కానీ ఇప్పటికీ న్యాయం జరుగుతలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. పాపం వాళ్ళ గోస చూడబుద్ధి అయితే లేదు. ఏ టైంలో మేలుకు వచ్చినా కూడా అదే గుర్తుకు వస్తుంది. పని వినమున్నా అదే ఆలోచన వస్తుంది. అబ్బా, పాపకు న్యాయం జరిగే దగ్గర అందరం పోరాడదాం, అందరం వేటాడదాం. అంటే అందరం సపోర్ట్ చేయాలి. ఒక ఆడపిల్లకి అట్లా అన్యాయం జరిగిందంటే, మంది ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటే ఎంత అన్యాయం జరిగితే ఓ నొట్టి పెడితే అట్లే అన్యాయాలు జరుగుతుంటాయి. ఓడు పక్క ప్లాన్తోనే చంపిండ్రు, లేకుంటే అప్పటికప్పుడే కోపం వచ్చి చాకు తీసుకొచ్చి పొడిసాలంటే అంత ధైర్యం రాదు. ఓడు పక్క ప్లానింగ్తోనే చంపిండు. బాడుకావునా అట్ట చి, ఎందుకు బతుకోనికి ఇట్లా బతకబుద్ది అయింది. బాడుకావునా వాటకు మంచిగా పోయి నేను చంపేసినాను ఒప్పుకున్నాడంట. సిగ్గులేని నా వాట ఉన్నాడు. చేత కానప్పుడు ఇష్టపెట్టాలి రా. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు దుర్మార్గుడా? ఒక ఆడపిల్లని పుట్టలో పెట్టుకున్నావు కదా. అంతమంది బామార్దున్నా కూడా నీకు ఇట్లా ధైర్యం వచ్చిందంటే గ్రేట్ రా. నీవు చాలా గ్రేట్. నిన్ను చంపే దగ్గర మాత్రం వాళ్ళు ఎడువరు అంటే ఎడువరు. ఇది మాత్రం పక్క ప్లానింగ్. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. వాళ్ళ కడుపు కోత మిగిలిచిపోయినావు కదా. బాడుకున్నావట, సిగ్గులేనావట. అది వాళ్ళ వీడియోలే పెట్టుకొని చూస్తున్నా. అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనుకరా. అది ఎట్లా చంపబుద్ధి అయింది. నువ్వు ఇంత ధైర్యం చూడు. వాళ్ళ ఉప్పు కారం తినుకుంటా వాళ్ళ ఇంట్లో ఉండి మనకి ఎంత మంచిగా పెట్టుకుంటే ఇంత విశ్వాసం లేకపోయినా. ఓ మై గాడ్, పుట్టే బిడ్డ నా బిడ్డ అని కూడా ఇంత ఆలోచన రాలేదారా నీకు? చి, ఇలా డబ్బు కొండబోతుంది యారా? నీవు కొండబోతావారా? ఈ అవ్వ బాడుకోనవట, సిగ్గు లేనవట ఉన్నావు. సిగ్గు శరంతోనే బతకాలిరా. అయ్యబ్బ కొడితే ఒక ఆడపిల్లని శాత కానప్పుడు ఇష్టపెట్టి పోవాలిరా. సాకనికి శాత కానోడా? ఇంట్లో ఆడోళ్ళక బతికి నువ్వు నూకినా నటించి బట్టలు ఉతికినట్లు, ఇల్లు దూసినట్లు, ముగ్గులు వేసినట్లు మస్తు నటించినారా. నీ వీడియోలు చూసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనుకో. అమ్మా బాయ్.